జిల్లా అధ్యక్షుల ఎంపిక తెలంగాణ బీజేపీలో అగ్గిరేపిందా? సీనియర్ నేతలు నిరసన సెగలు కక్కుతున్నారా? ఈ జాబితాలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారా? పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన కామెంట్స్ ఆ పార్టీలో దుమారం రేపుతున్నాయా? ఇవాళ రేపు ఆయన బాటలో మరికొందరు నడవబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ నేతల్లో కీలకమైన నేతల్లో ఒకరు రాజా సింగ్. మనసులో ఏది దాచుకోరు, చెప్పాలనుకుంది ముక్కుసూటిగా చెప్పేస్తారు. ఎవరు ఏమనుకున్నా వినిపించుకోరు, పట్టించుకోరు. మనసులోని మాటలను అడపాదడపా కక్కిస్తుంటారు. పార్టీ పరంగా ఆయనకు చిక్కులు ఎదురైన సందర్భాలు లేకపోలేదు. మళ్ళీ వార్తల్లోకి వచ్చేశారు ఆయన. పార్టీలో జరుగుతున్న లుక్కలుక్కలపై నోరు విప్పారు. మొత్తం అంతా బయట పెట్టేశారు. దీంతో బీజేపీలో ఏం జరుగుతుందన్న అప్పుడే మొదలైంది. తెలంగాణలో జిల్లా అధ్యక్షుల పోస్టులను భర్తీ చేస్తుంది ఆ రాష్ట్ర యూనిట్. ఇప్పటికే కొందరిని పార్టీ ఎంపిక చేసింది. మరికొందరి ఎంపికపై తీవ్రంగా కసరత్తు జరుగుతుంది. నల్గొండ అధ్యక్షుడి ఎంపికపై కొందరు నేతలు ఆందోళన చేస్తున్నారు. చాలా జిల్లాలో బీజేపీ అధ్యక్షుల ఎంపికపై కొందరు సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కాకపోతే అందరూ సైలెంట్ గా ఉంటున్నారు. తాజాగా గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి వ్యవహారం దుమారం మొదలైంది. ఆ పదవిని ఎస్సీ లేదా బీసీ వర్గానికి చెందిన నేతలకు ఇవ్వాలని తాను సూచించినట్లు ఎమ్మెల్యే రాజా సింగ్ చెప్పారు. ఎంఐఎం కలిసి తిరిగే వారికి ఆ పదవి ఇవ్వడంపై మండిపడ్డారు. ఆవేశంతో రగిలిపోయిన ఆయన కీలక నేతలకు ఫోన్ చేసి దీనిపై ప్రశ్నించారు. ఆ విషయం తమకు తెలియదని తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలతో యుద్ధం సాగిస్తూ వచ్చానన్నారు. ఇప్పుడు సొంత పార్టీతో యుద్ధం చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. జిల్లా అధ్యక్ష పదవి అనేది ఎమ్మెల్యే లేదా ఎంపీ సూచించిన వ్యక్తికి ప్రతి చోట ఇవ్వడం జరుగుతుందన్నారు. పార్టీలో తన సూచనలు ఎందుకు పక్కన పెట్టారన్న దానిపై గుర్రు మీదున్నారు. జీవితంలో ఎప్పటి వరకు ధర్మ ప్రచారం చేస్తున్నారని, బ్రోకరిజం తాను నేర్చుకోలేదని వ్యాఖ్యలు చేశారు. అలాంటి కొందరు వల్లే పార్టీ వెనుకబడిందని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీజేపీ ఎప్పుడో అధికారంలోకి రావాల్సిందని, రిటైర్ అయిన వ్యక్తుల వల్ల బీజేపీ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదని కుండ బద్దలు కొట్టేశారు. సింపుల్ గా చెప్పాలంటే పార్టీలో చేరిన నుంచి వేధింపులు భరిస్తున్నారని, ఇక తట్టుకోలేకపోతున్నారని తెలిపారు. పొమ్మనకుండా పొగ పెట్టడం అంటే ఇదేనేమో అంటూ ఆవేదనను వ్యక్తం చేశారు రాజా సింగ్. పార్టీకి తన సేవలు అవసరం లేదు, వెళ్ళిపో అని చెబితే బయటకు వెళ్లేందుకు రెడీ ఉన్నానంటూ హింట్ ఇచ్చేశారు. ఆయన వ్యాఖ్యలపై పార్టీలో దుమారం మొదలైంది. రేపో మాపో కొందరు అసంతృప్తులు నోరు విప్పే అవకాశం ఉందని అంటున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ 2014లో తొలిసారి అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన 2018 బీఆర్ఎస్ వేవ్ లోను గెలిచారు. 2014, 2018, 2023లో అక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజా సింగ్ అంటే గోషామహల్ అనే విధంగా తన స్థానాన్ని అక్కడ నాటారు. అసెంబ్లీ ఎన్నికల ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. ఆ తర్వాత ఆయనపై పార్టీ వేటు వేసింది. ఎన్నికలకు ముందు ఆయనపై నిషేధం పార్టీ ఎత్తివేసింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.